నక్క జిత్తులోడు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడున్నది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నక్క వచ్చి కుక్కతో ఒక సవరించిందట. గిట్లా ఎన్ని 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 అపవాదులుల్లా నక్కల మీద. అందుకే కావచ్చు మనుషుల మీద అలిగినాయో ఎట్లనో గాని కంటికి కనబడుడే లేదు నక్కలు. కానీ ఏం పని మీద వచ్చిందో ఏమో గాని గీ ఊళ్ళకు నక్కొచ్చిందంటుల్లా. పాండ్రి చూద్దాం. నక్కలను అడ్డం పెట్టుకొని అటు పేరు మీద ఎన్ని సామెతలు ఉట్టించిండ్రో లెక్కే లేదు. కానీ ఆ సామెతలల్లా చెప్పినట్టు మా బతుకులు గంత అధ్వానం ఉండే అన్నట్టు ఎట్లా బిక్కు బిక్కుమని చూస్తాందో చూడుండ్రి పాపం నక్క. ఎరక్కపోయి వచ్చి మనుషుల నడుమ ఇరికిపోయింది పాపం. అందుకే అరే ఎవ్వల్రా మీరంతా అన్నట్టు చిత్రంగా చూడబట్టింది మనుషులను. ఓ జంగల్ కాదు గుట్టలు కాదు, కరీంనగర్ పట్నం వావిలాలపల్లిలనట గిది. ఎవలకన్నా బగ్గా అదృష్టం పడితే నక్కతోకో దొక్కిండ్రా అని అంటాం కదా. మరి గట్ల గిట్ల అదృష్టం పట్టిందనుకున్నదో ఏమో గాని ఆన్నే ఒక ఇంట్లున్న ఆఫీసులో వచ్చింది. తొలుత పిల్ల అనుకొని ఇంత బువ్వ పెట్టిండ్రట. అటెంకా నక్క అని తెలిసి అబ్బా మా అదృష్టం మంచిగున్నదనుకున్నాడు ఇంటి పెద్ద. నక్క అని ఈనుడు నక్క మీద తీరొక్క సామెతలు చెప్పుకునుడే గాని దాన్నెప్పుడు చూడకపోతిమని చుట్టుపక్కలోళ్ళు కూడా మస్తు సంబురపడ్డారట. ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నారట. అయితే గమ్మతేందంటే నక్క చూసిన సంబురంలో కావచ్చు తిమ్మతంగా అడవి అధికారులు ఫోన్ చేసి అచ్చటాళ్లకు గేటు సందులకెళ్లి షెంగో బిల్లా అన్నదట. ఇంకా నయ్యం తప్పించుకొని పోయింది గాని లేకుంటే మన జనాలు అదృష్టం పడుతుందని కట్టేసి దాని తోక తొక్కినా తొక్కుదురుల్లా. గదే డౌట్ అనుమానం నక్కకు కూడా వచ్చింది కావచ్చు. అందుకే మనుషుల నడిమిట్లకెళ్ళి దప్పించుకొని మంచి పని చేసింది. ఏదేమైనా మనుషుల అదృష్టం సంగతేమో గాని నక్క అదృష్టం అయితే మంచిగున్నది పోన్రి.